చెల్లెలు టీవీ ఆఫ్ చేయమని చెప్పింది మమ్మీ. అందుకని పిన్ని చెల్లిని కొట్టబోయింది. అందుకే ఆపాను. ఎవరు హారిక ఈ పిల్లలు? కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పినట్టు చెప్తున్నారు. పిల్లల్లా లేరు, పెద్ద దొంగల్లా ఉన్నారు. ఇది పద్ధతి గల ఇల్లు అనుకున్నారా లేక పబ్ అనుకున్నారా? మీరు తాగి గోల చేసేదే కాకుండా చిన్న పిల్లల్ని దొంగలు అంటున్నారా? చూసావా అఖిల్, మీ వదిన నా ఫ్రెండ్స్ ని కొట్టి అవమానించింది. వాళ్ళని కాదే, నిన్ను కొట్టాలి ముందు. నాతో హాస్పిటల్కి రమ్మంటే కడుపు నొప్పి అని అబద్ధం చెప్పి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నావా? చిన్న పిల్లల మీద చేయడానికి సిగ్గుగా లేదు? వీళ్ళకి బుద్ధి లేకపోతే మీ బుద్ధి ఏమైంది పిన్ని? మీరు కూడా వీళ్ళతో కలిసిపోయారా? ఏంటక్క, ఇంట్లో ఇంత జరుగుతుంటే నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. వెంటనే వెళ్ళిపోతామన్నారు వసు. నేను చెప్పినా వినలేదు. నా ఫ్రెండ్స్ వెంటనే ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో నాకు భాగం లేదా, స్వేచ్ఛ లేదా? కామన్ సెన్స్ లేదు నీకు. నన్ను పట్టించుకోవడం మానేసి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నావా? నా మీద ఎలాగో నీకు రెస్పాన్సిబిలిటీ లేదు. కనీసం ఈ ఇంటి పైన రెస్పెక్ట్ ఉండాలి కదా. ఇంటిని పబ్బుని చేసి పరువు తీస్తావా? నువ్వు కూడా నన్నే అంటున్నావా? ఇన్నాళ్ళు ఆ పేద కుంపలు కష్టాలు పడి స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు రిలాక్స్ అయితే తప్పేంటి? దానికంటూ ఒక టైం ఉంటుంది, ప్లేస్ ఉంటుంది. అయినా అఖిల్ అలా ఉంటే నువ్వెలా రిలాక్స్ అవుతావు? ఒక భార్యగా నీకు బాధ్యత లేదా? నీ వల్లే కదా అఖిల్కి అలా అయింది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, దీనికోసమేనా? మీ అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయా? మీరు కూడా హారిక లాగే హస్బెండ్స్ ని వదిలేసి వచ్చారా? పట్టపగలు తాగి తందనాలాడుతున్నారు. ఆడపిల్లలేనా? అంటే వసు నన్ను తగులుకుంటుందేమో. జారుకోవడం బెటర్. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదా హారిక? పదే పదే కొట్టి చెప్పడానికి నువ్వు చిన్నపిల్లవి కాదు. అర్థం చేసుకుంటావని చూస్తుంటే హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు. నీకెలా చెప్తే అర్థమవుతుంది? నువ్వే నాకు నీతులు చెప్పనక్కర్లేదు. నువ్వు నాకు అక్కవి మాత్రమే, అత్తవి కాదు. ఇది మారుతుంది, మార్చుకుందామని చెప్పావు కదా వదినా. ఎప్పటికీ మారదని నాకు తెలుసు వదినా. అనవసరంగా దాన్ని ఇంట్లోకి రానిచ్చావు. ఆ రోజే పంపించేస్తుంటే ఈ రోజు నేను ఇలా వీల్ చైర్ మీద ఉండేవాన్నే కాదు. తప్పు చేశారు వదినా. ఇప్పటికైనా దాన్ని పంపించేయండి. ఆవేశపడకు అఖిల్, ప్రశాంతంగా ఉండు. హారిక సంగతి నేను చూసుకుంటాను. రోజు ఇలా జరుగుతుంటే ఆవేశపడకుండా ఎలా ఉంటాను వదినా? ప్రశాంతంగా ఎలా ఉంటాను? ఉండాలి అఖిల్, అప్పుడే నువ్వు త్వరగా నడుస్తావు. డాక్టర్ చెప్పారు కదా, నువ్వు ఏం మాత్రం స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అని. ఫ్రీగా ఉండాలి. పిల్లలు, మీరు వెళ్ళి చదువుకోండి. హారిక ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? ఎంత ఆస్తి వస్తే మాత్రం ఇంతగా మారిపోవాలా? ఆయనతో ఒకసారి మాట్లాడాలి.
ఏంటండి ఇంత ఆనందంగా ఉన్నారు? చెప్పలేనంత సంతోషంగా ఉంది వసు గారు. ఫస్ట్ మీతోనే షేర్ చేసుకోవాలి అనిపించింది. ఐఎమ్ సారీ, సడన్గా మిమ్మల్ని హక్ చేసుకుని. ఎందుకు ఇంత సంతోషం? మన మొత్తం ప్రాపర్టీస్ అన్ని తిరిగి వచ్చేసాయండి. అదేంటి, మొన్ననే మన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయి కదా? సారీ, మీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటండి? మొన్న మనకు తిరిగి వచ్చింది ఈ ఇల్లు మాత్రమే. మిగతా ఆస్తులు ఏవీ రాలేదు. భాస్కర్ అన్నయ్య మీద, అఖిల్ మీద ఎమ్మెల్యే మనుషులు పెట్టిన కేసు కూడా అప్పటికి సాల్వ్ అవ్వలేదు. అందువల్ల మన ఆస్తులన్నీ కోర్టు పరిధిలోనే ఉండిపోయాయి. నాకు ఆ విషయం లేటుగా తెలిసింది. మన లాయర్ గారిని అడిగితే కేసు సాల్వ్ అయినప్పుడు, కేసు పెట్టిన వాళ్ళు కేసు వాపస్ తీసుకున్నప్పుడు మన ఆస్తులు రిలీజ్ అవుతాయని చెప్పారు. మరి ఇప్పుడేం జరిగిందండి? కేసు సాల్వ్ అయిందండి. అన్నయ్య అఖిల్ మీద పెట్టిన కేసు దొంగ కేసు అని తేలింది. కోర్టు కేసును కొట్టేసి మన ఆస్తులను రిలీజ్ చేసింది. అందుకే ఈ ఆనందం, సంతోషం. వసు గారు, కానీ ఈ వారం రోజులు నేను చాలా టార్చర్ అనుభవించానండి. అసలు నిజం చెప్పలేక, ఆస్తులు వెనక్కి తెచ్చుకోలేక నరకం చూశాను. ఇల్లు మాత్రమే మన సొంతమైంది. ఇంటిని నడపడానికి, ఆఫీసుని రన్ చేయడానికి డబ్బులు ఎలా అని చాలా సఫర్ అయ్యాను. ఖర్చులు తగ్గించుకోవాలని పాపం మిమ్మల్ని కూడా రిస్ట్రిక్ట్ చేశాను. ఐఎమ్ సారీ అండి. మీరు అలా ప్రవర్తించింది నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అయినా మిమ్మల్ని నేను ఎన్నిసార్లు అడుగుంటాను? ఒక్కసారైనా మీరు నాతో నిజం చెప్పలేదు. నేనంత కానిదాన్ని అయిపోయానా? అది కాదు వసు గారు. మీరు ఇంకేం చెప్పకండి. కలిసి కష్టసుఖాల్ని పంచుకోవాలనుకున్నాను. మన మధ్య దాపరికాలు ఉండకూడదు అనుకున్నాను. కానీ మీరు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు. నన్ను పరాయిదాన్ని చేసేశారు. ఐఎమ్ రియలీ సారీ అండి. మీ సారీలేం నాకు అక్కర్లేదు. నేను హర్ట్ అయ్యాను. సరే వసు గారు, మీ కోపం తగ్గి మీరు నవ్వడానికి ఏం చేయాలో చెప్పండి. మీరేం చేసినా నా కోపం తగ్గదు. మీరు నాతో మాట్లాడకండి, వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోమంటారు? మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళండి. వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి. మీకోసం ఏమైనా చేస్తాను. పోనీ డాన్స్ చేయమంటారా? పోనీ డైలాగ్ చెప్పమంటారా? ఏదైనా యాక్ట్ చేయమంటారా? మీరేం చెప్తే అది చేస్తానండి. పోనీ పాట పాడమంటారా?
నా వాయిస్ అంత బాగోదండి. వినడానికి మీకు ఓకైతే నాకు నో ప్రాబ్లం. నవ్వేశారా? అమ్మాయ, థ్యాంక్ యూ. మీరు నవ్వితే చాలా బాగుంటారండి. కాక పట్టకండి, నా కోపం ఏం తగ్గలేదు. కోపంలో కూడా అందంగా ఉంటారండి మీరు. మీరు మౌనంగా ఉంటే మరీ మరీ బాగుంటారు. ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు? అరే, నేను అన్నది నిజమే కదా. బాగా మాటలు నేర్చుకున్నారు. ఇంకెప్పుడు నా దగ్గర ఏది దాచిపెట్టనని నాకు ప్రామిస్ చేయండి. మిమ్మల్ని బాధ పెట్టేది ఏది నేను దాచిపెట్టను. ప్రామిస్. మీరు బాధపడడం కూడా నా దగ్గర దాచిపెట్టనని ప్రామిస్ చేయండి. మగవాళ్ళకి బరువు బాధ్యతలు తప్పవు వసుగారు. అన్నీ ఆడవాళ్ళతో పంచుకోలేరు. అలా అని మీరొక్కరే బాధపడటం న్యాయం కాదు. కష్టాలు పంచుకుంటే తగ్గుతాయి, సంతోషాలు పెంచుకుంటే పెరుగుతాయి. అందుకే మీతో ఈ గుడ్ న్యూస్ చెప్పాను. మాట మార్చకండి. ఇక ఇప్పటి నుంచి ప్రతి విషయం మీరు నాతో చెప్పాలి. సరేనండి, చెప్తాను. అవును వసుగారు, నేను వచ్చే ముందు మీరు డల్గా ఉన్నారు. ఈజ్ చెప్పకూడదా? బయట ఏం జరిగినా, ఇంట్లో ఏం జరిగినా మనము కలిసి సాల్వ్ చేద్దాం. అలాగే వసు మేడం గారు. ఏంటి రాణి, ఈ టైంలో కాల్ చేసావు? మేం వెళ్ళిపోయాక మళ్ళీ మీ ఇంట్లో గొడవలేం జరగలేదు కదా? అది మా ఇంట్లో రోజు ఉండే గొడవలే, నువ్వు వదిలే. అంటే మీ రెండో తోడుకోడలు రోజు టార్చర్ చేస్తూ ఉంటుందా? టార్చర్ అని కాదు, కానీ కాస్త డామినేషన్ చేస్తుంది. అదేంటి, కాలేజ్లో అందరినీ నువ్వే డామినేట్ చేసేదానివి, లీడర్లా ఉండేదానివి. అత్తారింట్లో పొజిషన్ మారిపోయిందా? అక్కడ నువ్వు డమ్మీ అయిపోయావా? డమ్మీనేం కాదు. అర్థమైంది. చదువుకున్నావు, అందముంది, తెలివితేటలు, ఆస్తి ఉన్నాయి. అన్నీ ఉండి కూడా నువ్వు ఆవిడెవరికో లొంగి ఉండడమేంటే? ఇలాగే ఉన్నట్లయితే ఆ ఇంట్లో నువ్వు జీరో అవుతావు. నీకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు. ఇంకోసారి నువ్వు మమ్మల్ని మీ ఇంటికి పిలవడం కాదు, మా ఇంటికి కూడా నువ్వు రాలేవు. నువ్వు ఆ ఇంట్లోనే బానిసలా ఉండాలి. హారిక, అయినా నీ హస్బెండ్ గురించి ఆవిడకెందుకు? నీ మీద లేనిపోనివన్నీ చెప్పి మీ ఇద్దరిని దూరం చేయాలని చూస్తుందేమో. కాస్త జాగ్రత్తగా ఉండు. హారిక, అలాంటి వాళ్ళు చాలా డేంజర్ హారిక. నువ్వు ఇన్నోసెంట్గా ఉంటే మునిగిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం.
అఖిల్ అఖిల్ వాటర్ కావాలా? అవును వదినా. నేను తర్వాత కాల్ చేస్తాను. ఏం చేస్తున్నావక్క? నువ్వేం చేస్తున్నావు హారిక? అఖిల్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు అని నీకెన్నిసార్లు చెప్పాను? నా హస్బెండ్ నా ఇష్టం, నాకు చెప్పడానికి నువ్వెవరు? నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి మా ఇద్దరి మధ్య ఇంటర్ఫీర్ అవుతావేంటి? మా మధ్య గొడవలు పెట్టి మమ్మల్ని విడదీయాలనుకుంటున్నావా? భార్యాభర్తలు వాళ్ళ మధ్య 100 ఉంటాయి. వాళ్లతో మీకేం పని? మీకు మొగుళ్ళున్నారుగా, సంసారాలున్నాయిగా, మీ కాపురాలు మీరు చేసుకోవచ్చు కదా. తగుదనమ్మా అంటూ వీళ్ళ మధ్య ఎందుకు తగాదాలు పెడుతున్నారు? ఇది నన్ను సరిగా చూసుకోవట్లేదు, అందుకే వదిన నన్ను చూసుకుంటున్నారు. నేను మరీ అంత సెల్ఫిష్ కాదు అఖిల్. నేను చూసుకోకపోతే ఒక కేర్ టేకర్ ని తీసుకొస్తాను. 24/7 నీ పక్కనే ఉంచుతాను, అంతే తప్ప మీ బొదిరిళ్ళు నీ దగ్గరికి రావటానికి నేను ఒప్పుకోను. వాళ్ళెవరు నీకు సేవలు చేయటానికి? వాళ్ళేమైనా నిన్ను కన్నారా, కట్టుకున్నారా? హారిక, just stop it. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు హారిక? అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? అఖిల్కి యాక్సిడెంట్ అయిందే నీ వల్ల. ఆ కన్సర్న్ కూడా లేకుండా వాడిని నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వెలాగో వాడిని పట్టించుకోవడం లేదు. మిగతా వాళ్ళు పట్టించుకుంటుంటే నీకు బాధగా ఉందా? అవును బావగారు, నా హస్బెండ్ బాధ్యత నాది.
నా వల్లే అఖిల్కి యాక్సిడెంట్ అయినా అవ్వకపోయినా నేనే అఖిల్ని చూసుకోవాలి. 1కి 2 సార్లు అఖిల్కి అన్నం తినిపించి వాటర్ తాగించి అక్కడికంతా మీరే చేసినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేయక నువ్వు చేసావా? నాతో హాస్పిటల్కి రమ్మని అడిగితే కడుపు నొప్పని అబద్ధం చెప్పి ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకుని పార్టీ చేసుకున్నావు. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావా? ఇదేం పిలవలేదురా, వాళ్లే వచ్చారు. వచ్చాక వెళ్ళిపోమని చెప్పలేదు కదా పాపం. మధ్యలో నువ్వు మాట్లాడుకో. దీన్ని పాడు చేస్తుంది నువ్వే సగం చెడగొడుతున్నావు. నీ వల్ల ఇది ఇలా తయారైంది.